మంచు కోపాలు. సినిమా నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తి గొడవలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు దాడి ప్రతిదాడులు చేసుకున్నారు. మోహన్ బాబుకు మద్దతుగా పెద్ద కొడుకు మంచు విష్ణు ఇటీవలే ఫామ్ హౌస్ కు చేరుకున్న వెంటనే పరిస్థితి మరింత హిటెక్కింది. మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు రెచ్చిపోయారు. చేతిలో నుంచి మైకులను గుంజుకొని మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. దాడిని జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. అక్కడే ఆందోళనకు దిగారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వరుస సంఘటనలతో ఫామ్ హౌస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోహన్ బాబు, విష్ణు గన్స్ ను రాచకొండ పోలీసులు సీజ్ చేశారు. తక్షణమే తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఇక అంతకు ముందు ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాల కారణంగా మోహన్ బాబు, ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య ఆదివారం ఉదయం గొడవ జరిగింది. తండ్రి కొడుకు ఒకరిపై ఒకరు చేసుకున్న ఫిర్యాదుల మేరకు పహడీ షరీఫ్ పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. మంగళవారం ఉదయం వీరిద్దరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడంతో పాటు సాక్షులను విచారించేందుకు ప్రయత్నించారు. అయితే ఇంట్లో గొడవ జరిగిన సంగతి తెలిసిన వెంటనే దుబాయ్లో నుంచి మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే మోహన్ బాబు రిసీవ్ చేసుకుని నేరుగా ఫామ్ హౌస్ ఇంటికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే మనోజ్, ఆయన భార్య మౌనికారెడ్డి అక్కడ ఉన్నారు. విష్ణు వచ్చిన కొద్దిసేపటికే అక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది. మోహన్ బాబు అనుచరులు, బౌన్సర్లు ఓవైపు, మంచు మనోజ్ బౌన్సర్లు మరోవైపు పోటాపోటీగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అయితే అప్పటికే అక్కడున్న పోలీసులు మనోజ్ బౌన్సర్లను బయటకు పంపించారు. అనుచరులు బయటకు వచ్చిన కొద్దిసేపటికి మనోజ్, మౌనిక దంపతులు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. గేట్ వద్ద మీడియాతో మనోజ్ మాట్లాడారు. నేను ఆస్తుల కోసమో డబ్బు కోసమో ఆశపడటం లేదు. ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నా. నా భార్యపై, మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ అన్నారు. అనంతరం మళ్ళీ ఇంట్లోకి వెళ్లారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. అక్కడ నుంచి మనోజ్ లక్ష్మి డీజీపీ ఆఫీస్కు చేరుకున్నారు. లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవతిని కలిశారు. తన తండ్రి మోహన్ బాబు నుంచి ప్రాణహాని ఉందని, దుండగులు బౌన్సర్లతో తనపై దాడి చేయించారని ఫిర్యాదు చేశారు. తనకు, తన భార్యకు, కూతురుకు రక్షణ కల్పించాలని వారిని కోరారు. దీంతో రాచకొండ సిపిని కలిసి అవసరమైన సహాయం పొందాలని ఏడీజీ మహేష్ భగవత్ సూచించారు. అనంతరం మనోజ్ మళ్లీ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఈసారి గేటు వేయడంతో గేటు విరగొట్టి మరీ లోపలికి చేరుకున్నారు. దీంతో మరోసారి అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇక లోపలికి వెళ్లిన కొద్దిసేపటికి మనోజ్ చినిగిన షర్ట్ తో బయటకు వచ్చారు. ఇదంతా కవర్ చేస్తున్న మీడియాపై మోహన్ బాబు రౌడీజం ప్రదర్శించాడు. మీడియా మైకులను గుంజుకొని మీడియా ప్రతినిధులపై దాడికి తెగబడ్డారు. కాగా 4 రోజులుగా ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల వల్ల మోహన్ బాబు, ఆయన భార్య అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. వారిద్దరిని హాస్పిటల్కు విష్ణు తరలించారు.